ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యం సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయం 29వ వచనం. నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. భక్తుడైన దావీదు ప్రార్థన ఇది. అతడు దేవుని సన్నిధిలో చేయుచున్న ఈ ప్రార్థన వినండి. ప్రభువా, నిత్యము నీ సన్నిధిలో నా కుటుంబము ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము అని ప్రార్థిస్తూ ఉన్నాడు. దేవుడే అతనితో, దావీదు, సౌలుకి నా కృప దూరమైనట్లు నీకు దూరము కాదు, నీ నిమిత్తము నేను నీ ఇంటికి ఒక దీపమును ఉంచెదను అని దేవుడు అతనికి వాగ్దానం చేసినాడు. ఆ మాటలు విన్న దావీదు పులకించి తన హృదయములో దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తూ, నాయనా, ఇంతకంటే భాగ్యమేమున్నది? నీ సన్నిధిలో ఎప్పుడు కూడా నా కుటుంబము ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుమని వేడుకున్నాడు. మనము అనేక ఆశీర్వాదములు, మేలులు కొరకై దేవుని వైపు చూస్తూ ఉంటాం. దేవా, నాకు మంచి ఇల్లు ఇవ్వు, దేవా, నాకు ఒక మంచి కారు అనుగ్రహించుము, మంచి 2 వీలర్ని ఇవ్వండి, పొలాలనివ్వండి, తోటలనివ్వండి, సుఖ సంతోషములు కలిగిన జీవితమునివ్వండి అని అంటూ ఉంటాం. ఒకవేళ మన తదనంతరము వాటిని సరిగ్గా పరామర్శించలేని వారు, మన సంతతి దేవునికి వ్యతిరేకమైన సంతతిగా ఉంటే అవి సహజంగా ముందుకి కొనసాగుతాయా? దేవుడిచ్చినదంతా కూడా వారు పాడు చేస్తూ ఉంటారు. కనుక మనకు కావలసింది ఆస్తులు, అంతస్తులు కాదు, దైవాశీర్వాదం. అది శాశ్వతమైనటువంటిది. ఆ ఆశీర్వాదం ఎవరికంటే దేవుని బిడ్డల యొక్క సంతతికి. ప్రభువా, నా కుటుంబము అనగా మన సంతతి, నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో నుండునట్లుగా దానిని ఆశీర్వదించుము అని మనం అడగాలి. అది ఎంత గొప్ప బ్లెస్సింగ్ దేవుని బిడ్డలారా! నిజముగా ఈ లోకము మనకు శాశ్వతమైనది కాదు, దేవుని కృప శాశ్వతమైనది. దేవుడు ఆశీర్వదించిన కుటుంబము నిత్యము ఆయన సన్నిధిలో ఉంటుంది. 128వ కీర్తనలో ఆ మాటనే కదా ప్రభు చెప్తాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షబల్లి వలెను, నీ భోజనపు బల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉందురు. యెహోవా వలన ఆశీర్వదించబడిన వాడు ఈ రీతిగా ఉండును. దేవుని చేత ఆశీర్వదించబడే వాని యొక్క కుటుంబం ఎలాగుంటుందో దేవుడు చెప్తున్నాడు. అతని భార్య ఫలించు ద్రాక్షవల్లి వలెను, అతని భోజనపు బల చుట్టూ అతని పిల్లలు ఎప్పుడు ఒలీవ మొక్కల వలె పచ్చదనముతో కలకలలాడుతూ ఉంటారు. ఇది శాశ్వతమైన ఆశీర్వాదం. దావీదులో ప్రారంభమైన ఆ ఆశీర్వాదము యేసుక్రీస్తుని కూడా దావీదు కుమారుడా అని సంబోధించారు. క్రీస్తు ఆయన యొక్క వంశముల నుండి రావడానికి దేవుడు అతనికి ఇచ్చినటువంటి కృపే, దైవ సన్నిధిలో అతడు చేసిన ప్రార్థనే. కనుక ఈ దినము నీవు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు, ప్రభువా, నాకిచ్చిన నా బిడ్డలందరినీ నీ దయగలిగిన హస్తములకు సమర్పిస్తున్నాను. నిత్యము వారు నీ సన్నిధిలో ఉండాలి, నీ సన్నిధిని వెతుకువారిగా ఉండాలి, నీ సన్నిధిని ప్రేమించువారుగా ఉండాలి, నీ సన్నిధికి సమీపించేవారుగా ఉండాలి. వారు నాయనా నీకు మహిమకరమైన బిడ్డలుగా జీవించడానికి కృప చూపించమని అడగండి. ఫిలిప్పుకు 4 కుమార్తెలున్నారు. వారు 4 ప్రవచించు వారిని దేవుని వాక్యము తెలియచేస్తూ ఉన్నది. కొర్నేలు రక్షింపబడినప్పుడు తన కుటుంబం అంతటిని దైవ సన్నిధిలో ఉంచినాడు. లూదియా కుటుంబం అంతా కూడా మారు మనసు పొంది బాప్తిస్మమును తీసుకున్నారు. చెరసాల నాయకుడు అతని కుటుంబము ఆ మధ్యరాత్రి ప్రభుకి తమ జీవితాలను సమర్పించుకొని
వారందరూ బాప్తిస్మం పొందినారు, దేవుని బిడ్డలుగా మారినారు. నీ బిడ్డలు ఆశీర్వదించబడాలంటే వారి జీవితానికి కావలసింది చదువు, జ్ఞానము, ధనమో కాదు, దేవుని యొక్క కృప. నిత్యము ఆయన నీ బిడ్డలను ఆశీర్వదించాలని కోరుకోండి. దేవుడు మీ కోరికను నెరవేర్చి ఆశీర్వదించునుగాక. ప్రార్థించుకుందాం. గనుడా, నీకు వందనాలు. నిత్యము నీ బిడ్డలు నీ ఆశీర్వాదముకు కారకులుగా ఉండడానికి సహాయం చేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక.